హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో రాయడంలో కానీ తప్పులు కానీ చెప్పడంలో కానీ తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 21లో ఆప్తబంధు వియోగాల గురించి చెప్తున్నాను. భక్తుడు మహా త్యాగశీలుడు అయిన శ్రీ రామకృష్ణుల చిన్నన్న 1873వ సంవత్సరం కామర్పుకూరులో దివంగతుడయ్యాడు. ఆసన్న మృత్యువును గురించి శ్రీరామకృష్ణులు సూచనప్రాయంగా అతడికి హెచ్చరిక చేసే ఉన్నారు. తమ వృద్ధురాలైన తల్లి ఈ పుత్రవియోగ దుఃఖ భారంలో కుంగిపోతుందేమోనని శ్రీరామకృష్ణులు అత్యంత ఆర్తుడై ఆమెను ఊరడింపమని జగజ్జననిని ప్రార్థించారు. తరువాత కన్నీటితో మరణవార్తను ఆయన చంద్రదేవికి చెప్పారు. ఆ వార్త విని ఆమె, నాయన, సంసారం అనిత్యం, ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా మరణించక తప్పదు, కాబట్టి శోకించడం నిష్ప్రయోజనం అని తానే శ్రీరామకృష్ణులను ఓదార్చసాగింది. జీవితంలో విషమ సన్నివేశాలన్నింటిలోనూ శ్రీరామకృష్ణులకు భగవత్ ప్రార్థన ఎలా జీవగ్రమై ఒప్పారిందో గమనించాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనస్సు వాక్కు ఏకీభవిస్తే భగవంతుడు అలాంటి ప్రార్థనను ఆలకించి తప్పక సఫలం చేస్తాడని ఆయన వక్కాణించేవారు. తన ప్రాణేశ్వరునితో 1 సంవత్సరం 8 నెలల కాలం నివసించి కామర్పుకూరుకు వెళ్ళిన శ్రీ శారదాదేవి 1874వ సంవత్సరంలో తిరిగి దక్షిణేశ్వరం వచ్చారు. నహబత్తులోని ఇరుకు గదిలో ఆమె నివాసం ఎంతో అసౌకర్యంగా ఉండటం చూసి శంభుచరణ్ విశ్వనాథ్ ఉపాధ్యాయ అనే మరొక భక్తుని తోడ్పాటుతో ఆలయ సమీపాన ఆమె కోసం ఒక కుటీరం నిర్మించారు. ప్రతిరోజు ఆమె శ్రీరామకృష్ణుల భోజనం సిద్ధం చేసి ఆయన గదికి తీసుకువచ్చేవారు. ఆయన ప్రతిరోజు ఒకసారి ఆమె యోగక్షేమాలు విచారించడానికి ఆమె కుటీరానికి వెళ్ళి సాయంకాలం తప్పక తన నివాసానికి తిరిగి వచ్చేవారు. ఆ ప్రేమలో అంతటి అసంగ దృష్టి ఉంది. దాదాపు 1 సంవత్సరం గడిచాక ఆమె తీవ్రమైన గ్రహిణిచే బాధపడి జైరాం బాటికి వెళ్ళింది. కొంత నిమ్మలించిన కొన్నాళ్ళకు వ్యాధి తిరగబెట్టి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. ఆ సమాచారం తెలిసి శ్రీరామకృష్ణులు కిన్నులై హృదయతో ఇలా అన్నారు. హృదు, ఆమె మానవ జన్మ సాఫల్యం పొందకుంటే ఈ లోకంలో జన్మించడము గతించడము నిష్ప్రయోజనమే అవుతుంది. కానీ శ్రీ శారదాదేవి ఈ విపత్ సమయంలో కనబరిచిన భగవద్విశ్వాసం ఆశ్చర్యకరం. గోప్యంగా ఆమె తమ ఊళ్ళోని సింహవాహినీదేవి ఆలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి తన వ్యాధి నివారణ చేయకుంటే ప్రాయోపవేశం చేయపూనుకొని అక్కడ ప్రమాణం చేసింది. తన అణుంగు బిడ్డ తన ఎదుట ప్రాయోపవేశం చేయపూనుకుంటే దేవి ఎలా సహించగలదు? ఆ చిరకాలంలోనే దేవి ఆమె వ్యాధి నివారణార్థం ఒక ఔషధాన్ని తెలియచేయగా కొన్ని రోజుల్లోనే ఆమెకు స్వస్థత చేకూరింది. మాతృభక్తి పరాయణురాలైన శ్రీరామకృష్ణులు ప్రతిరోజు కొంతసేపు తమ తల్లి వద్ద గడిపి ఆమె అవసరాలను తీరుస్తూ ఆమెను సేవించేవారు. ఇంతలో ఆమె అవసాన సమయం సమీపించింది. 3 రోజుల శరీర స్మృతి కోల్పోయిన ఆమెను అవసాన సమయాన గంగా తీరానికి తీసుకువెళ్లారు. మాతృమూర్తి పాదాలకు శ్రీరామకృష్ణులు పుష్పాంజలి సమర్పించారు. ప్రశాంతంగా ఆమె పరమపదించింది. నాడు 1876వ సంవత్సరం మార్చి నెలలో శ్రీరామకృష్ణుల 40వ జన్మదినం. యతి అయిన ఆయన తన అన్నకుమారుడైన రామ్లాల్చే యథావిధిగా ఉత్తరక్రియలు జరిపించారు. తర్వాత ఆయన తల్లికి తర్పణం విడవబోగా వేళ్ళు పట్టు వదలపోగా
జలమంతా కారిపోయింది. పదే పదే ప్రయత్నించినా అలాగే జరగడంతో ఆయన విలపించారు. స్వయంగా తాను నిత్య నైమిత్తిక కర్మ విముక్తుడైన యతివరేణ్యుడు గదా, ధర్మాశ్రయుడు, ధర్మపరాయణుడు అయిన ఆయన ఒకవేళ తనకు విహితం కాని కృత్యం చేయబూనుకున్న ఆయన శరీరమే అందుకు సమర్థం కాకపోవడం అద్భుతమైన ఆయన శరీర మానసిక విశిష్ట పరిణామం. ఇది కదా ధర్మనిష్ట పరమావధి. ఇది కాదా ధర్మం ఆయనలో రూపుదాల్చిందనడానికి పరమ నిదర్శనం. ధర్మనిష్టల సత్యసంధత శ్రీరామకృష్ణుల ప్రవృత్తిలో ఎంత గాఢంగా నాటుకుని ఉందో, ఆయన ఏమరపాటును ఉన్నప్పుడు సైతం సత్యస్వరూపిణి జగజ్జనని సత్యాన్ని తప్పనివ్వక ఆయన్ని ఎలా పరిరక్షిస్తూ ఉందో తెలిపే ఒక సంఘటన. శ్రీరామకృష్ణులు ఈ కాలఘట్టంలో తరచూ విరేచనాలతో బాధపడుతూ ఉండేవారు. ఉండేవారని శంభుచరణ్ తెలుసుకొని నల్లమందు గుళికలను సేవించమని సలహా ఇచ్చి తన వద్ద నుండి వాటిని తీసుకోమన్నాడు. శ్రీరామకృష్ణులు సరేనన్నారు. కానీ అతడితో మాటల్లో పడి అతడితో పాటు తాను ఆ మాట మరిచిపోయారు. ఆ తర్వాత అతడి ధర్మశాలను నిర్వహిస్తున్న వ్యక్తిని అడిగి కొంచెం నల్లమందు తీసుకున్నారు. పిదప ఆయన తమ నివాసానికి బయలుదేరారు. కానీ దారి తప్పుతున్నారు. ఆశ్చర్యపోయి దృష్టి వెనక్కు సారించారు. శంభు ఇంటికి వైద్యశాలకు పోయే దారి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ముందుకు వెళ్ళే దారి సరిగా కనిపించడం లేదు. వెనక్కు తిరిగి జాగ్రత్తగా దారి చూసుకుంటూ ముందడుగు వేయ ప్రయత్నించారు. కానీ మళ్ళీ తొట్టుపాటే. తనను ఏదో వెనక్కు లాగుతున్నట్లు అనిపించింది. ఇలా పలుమార్లు విఫల ప్రయత్నం చేసిన తరువాత ఆయనకు శంభు తన ఉద్యోగి వద్ద నుండి కాక తన వద్ద నుండి నల్లమందు తీసుకోమని చెప్పిన మాట హఠాత్తుగా స్ఫురించింది. అనుమతి లేకుండా ఇవ్వడానికి అతడికి అధికారం లేదు. అనుమతి లేకుండా ఇవ్వడానికి అతనికి అధికారం ఎక్కడిది? జగజ్జన్ని తన్ను నివారించి ఉండకుంటే తాను అసత్యం, దొంగతనం అనే దోషాలకు పాల్పడి ఉండేవాడినని తోచింది. వెంటనే ఆయన వైద్యశాలకు తిరిగి వెళ్ళి, ఇదిగో నువ్విచ్చిన నల్లమందు తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను అని బిగ్గరగా చెబుతూ పొట్లాన్ని కిటికీ గుండా లోపలికి పడేశారు. ఆ పైన ఆలయంలోని తన బస్సుకు బయలుదేరినప్పుడు ఆయన మనస్సు ఎంతమాత్రం సమ్మోహితం కాలేదు. దారి స్పష్టంగా కనిపిస్తుండగా సురక్షితంగా గమ్యం చేరుకున్నారు. ఈ సంఘటన గురించి తదనంతరం ఆయన ఇలా అన్నారు. భారమంతా అమ్మ మీద ఉంచాను కనుక ఆమె నా చెయ్యి పుచ్చుకుని మార్గం నుండి ఇంచుక కూడా తప్పిపోనివ్వలేదు. శంభుచరణ్ తీవ్ర వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతన్ని చూడవచ్చి శ్రీరామకృష్ణుడు హృదయతో శంభు జీవనదీపంలోని చమురు ఎగిరిపోయిందని చెప్పారు. ఆ మాట యథార్థమైనది. గతించడానికి కొన్ని రోజులకు ముందు మరణం గురించి నాకెంతమాత్రం చింతలేదు. అవసాన యాత్రకై సంసిద్ధున్నై ఉన్నాను అని ధైర్యోల్లాసాలతో పలికిన ధీరుడు అతడు. మధురు తదనంతరం తన సౌకర్యాలు చూసుకోవడానికి దేవిచే నియమితుడైన రెండవ రసద్దారు శంభుచరణ్ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. నేపాల సంస్థానానికి చెందిన పెద్ద సైనికోద్యోగి అయిన విశ్వనాథ్ ఉపాధ్యాయ్ శ్రీరామకృష్ణుల మూడవ రసద్దారైన మహనీయుడు. ప్రభామండల పరివేష్టితుడై ఉన్న ఒక మహాపురుషుడు తత్వజ్ఞాన ప్రాప్తికై తనను పిలుస్తున్నట్లు అతడు కలగని, ఆ తర్వాత శ్రీరామకృష్ణులను గురించి విని సందర్శించి స్వప్నంలో తాను చూసిన మహాత్ముడు ఆయనే అని గుర్తించి పరమానందాశ్చర్య పరవశుడయ్యాడు.
శ్రీరామకృష్ణులు ఇతన్ని పూర్వ స్నేహితునిలా ఆదరించారు. ఉత్తమ భక్తుడు, మహాపండితుడు అయిన విశ్వనాథ్ శ్రీరామకృష్ణుల దివ్య మానసిక స్థితిని గ్రహించి ఆయన్ను తన గురువుగా భాషించి సేవింపసాగాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 21 అయింది. నెక్స్ట్ శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 22 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను చెప్పిన శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రిలో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇది మీకు నచ్చితే, నేను చెప్పిన రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.